అమ్మా సరే, ఈరోజు మనం కొత్త అంశంలోకి వెళ్తాం. ఏమిటండి అంటే 1977 పారిశ్రామిక విధాన తీర్మానం. 1975లో మనం కొన్ని సవరణలు చూసాం. మనం 1970లోను 1973లోను అలాగే 1975లో జరిగినటువంటి లైసెన్సింగ్ విధానంలో, పరిశ్రమ లైసెన్సింగ్ విధానంలో జరిగిన సవరణలు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఏం చేస్తామండి అంటే కొత్త అంశంలోకి వెళ్ళిపోతాం. అదే 1977లో మరొక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే 1956 తర్వాత అంత మార్పుతో తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం ఇదే అని చెప్పవచ్చు. మధ్యలో 1956లో చేసినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1963లోను, తర్వాత 1970లోను, 1973లోను, 1975లోను చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ ప్రధానమైన మార్పు అనేది 1977లో వచ్చింది. కారణం ఏంటంటే అంతవరకు ఒక పార్టీకి చెందినటువంటి ప్రభుత్వము కేంద్ర పాలన చేస్తూ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీకి చెంది, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉండేది అంతవరకు. 1977కి వచ్చేసరికి ఏమైందండి అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. అదే కొత్త పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం, జనతా పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చింది. కాబట్టి వారి యొక్క పార్టీ విధానాలకు అనుగుణంగా వారు ఆలోచించుకున్న విధంగా, ఎందుకంటే అంతవరకు పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే అనుకున్న స్థాయిలో పారిశ్రామిక వృద్ధిని సాధించలేకపోయిందనేటువంటి భావన జనతా పార్టీలో ఉంది. అంతేకాకుండా మరొకటి ఏంటండి అంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించాలి అంటే ఇదే రకమైనటువంటి పారిశ్రామిక విధానం కాకుండా కొంత మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దృక్పథం అనేది, ఆలోచన అనేది జనతా ప్రభుత్వంలో ఉంది. అంటే పార్టీకి మధ్య భిన్నమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. ఎవరైనా సరే ఒకటే ఆలోచన ఏమిటంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, పరిశ్రమల రంగాన్ని వృద్ధి చేయాలి, పరిశ్రమల రంగం వృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే వారు ఏంటంటే ఎక్కువగా ఆలోచించింది ఏమిటండి అంటే అంతకుముందు భారీ మధ్య తరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది 1977 వరకు. అయితే వీరు ఏమిటంటే ఆలోచించారంటే భారీ మధ్య తరహా పరిశ్రమలకి అవసరమైనంత పెట్టుబడి అనేది సమస్యగా ఉన్నది, మూలధన సేకరణ పెద్ద సమస్య, అనుకున్న స్థాయిలో భారీ మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి జరగలేదు, కానీ వాటిని కొనసాగించాలి. అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ విదేశీ పెట్టుబడులు కూడా ఆహ్వానించినప్పటికీ అనుకున్న స్థాయిలో విదేశీ పెట్టుబడులు రాకపోవడం వల్ల పరిశ్రమలు ప్రభుత్వం ఊహించినంత స్థితికి చేరుకోలేదు అనేటువంటి భావన జనతా పార్టీలో ఉంది. దీనికి పాలసీలో కొంత మార్పు తీసుకుని వచ్చినట్లయితే మనం మరింత వేగవంతంగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించవచ్చు అనేటువంటి కొంచెం భిన్నమైన ఆలోచన ఈ పార్టీకి ఉంది. అంటే రెండు పార్టీలు ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఒక పార్టీకి ఉన్నటువంటి ఆలోచనకి మరో పార్టీకి ఉన్నటువంటి ఆలోచనకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది, అంతకుముందు యూపీఏ పరిపాలనలో ఉండేది కేంద్ర పాలన, భారతదేశ పరిపాలన. ఆ తర్వాత ఎన్డీఏ పరిపాలనలోకి వచ్చింది 2014లో. 2014కు ముందు యూపీఏ పరిపాలన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంతో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ పరిపాలనలో ఉన్నటువంటి, అంటే పాలనలో ఉన్నటువంటి దేశంలో అవలంబించిన విధానాలు, తర్వాత ఎన్డీఏ పాలనలోకి వచ్చిన తర్వాత ఈ పరిపాలనా విధానాల్లో వచ్చిన మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలనకి, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలనకి మధ్య వ్యత్యాసం మనకు కనిపించింది. అట్లనే ఆ రోజుల్లో కూడా మొట్టమొదట స్వతంత్రం వచ్చిన తర్వాత శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉండేది. ఆయన తదనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే ఉంది. అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, లేదంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా పరిపాలనలో ఉండేది. తర్వాత మార్పు వచ్చింది. ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో జనతా పార్టీ గెలవడం జరిగింది. అప్పుడు వారి యొక్క ఆలోచన భిన్నంగా ఉండడం వల్ల పారిశ్రామిక తీర్మానం అనేది చెయ్యాలి అనేటువంటి ఒక ఒక రకమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఏం చేశారండి అంటే పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1977లో ప్రవేశపెట్టారు. అయితే ఇందులో కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఈ తీర్మానాన్ని కూడా పరిశీలిస్తే ముఖ్యమైనటువంటి అంశాలు మనకి దొరుకుతాయి ఇందులో కూడా. అంటే సపోజ్ 1956 పారిశ్రామిక విధాన తీర్మానాలు ఏంటండి, వర్గీకరణ చేశారు. పరిశ్రమలు A, B, C జాబితాలు చేయడం జరిగింది. తర్వాత అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి విధానాలని పారిశ్రామికలను అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వము ప్రైవేట్ రంగము పరస్పర సహకారం ఉండాలని, ఇలా అనేక రకాలైనటువంటి ముఖ్యమైన అంశాలను మనం అక్కడ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 1977లో కూడా జనతా పార్టీ ప్రభుత్వంలో పాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని మనం జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే, దాన్ని అధ్యయనం చేసినట్లయితే మనకి కొన్ని అంశాలు అర్థమవుతాయి. ఒకటి ఏమిటండి అంటే చిన్న పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అక్కడ భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి భారీ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో పరిశ్రమలను కేటగిరికల్గా మార్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ పరిశ్రమలను స్థాపించాలి, అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ ప్రైవేట్ రంగంలోనూ ఏ పరిశ్రమలు స్థాపించాలి, కేవలం ప్రైవేట్ రంగంలోనే స్థాపించాల్సినటువంటి పరిశ్రమలు ఏమిటి, ఏ రకమైనటువంటి వస్తువుల ఉత్పత్తికి ప్రైవేట్ రంగానికే విడిచిపెట్టడం జరిగింది అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే తర్వాత అనేకమైనటువంటి సవరణలు చేశారు. వాటి రీసెంట్గా కూడా మనం తెలుసుకున్నాం. 1975 వరకు కూడా మనం తెలుసుకున్నాం. ఆ 70లోను తర్వాత 73లోను కూడా సవరణలు చేశారు. అనేకమైనటువంటి సవరణలు చేయడం కూడా జరిగింది. అందులో మరికొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఉదాహరణకి మనం ఏం చెప్పుకోవచ్చు మార్పులు అంటే, అప్పుడు ABC జాబితాలో ఉన్న వాటిని మరలా ఏం చేశారండి, కోరు రంగం కింద మార్పులు చేయడం జరిగింది. కోర్ సెక్టర్లో మళ్ళీ 9 పరిశ్రమలని, అలాగా కొన్ని విధానాల్లో చిన్న సవరణలు మధ్యలో సర్దుబాట్లు అవి చేసుకుంటూ రావడం జరిగింది. అంటే కోరు రంగం అని, తర్వాత ఏమో అధిక పెట్టుబడుల రంగం అని, మధ్య తరహా పరిశ్రమల రంగం అని, తర్వాత చిన్న కుటీర పరిశ్రమలని చెప్పడం జరిగింది. అంటే 7.5 లక్షల నుంచి, అనుషంగిక పరిశ్రమలకి అయితే 10 లక్షల నుంచి అని కూడా పెట్టుబడులు ఉంటే, మూలధనంగా ఉంటే దాన్ని ఆ రకంగా చెప్పుకోవడం జరిగింది అని. తర్వాత మరలా కోర్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని 1973లో మరలా ఏం చేశారంటే 19 రకాలైనటువంటి ఉత్పత్తులకి సంబంధించినటువంటి పరిశ్రమల్ని కోర్ రంగం కింద మళ్ళీ మార్చారు. అంతకుముందు 9 రకాలని పెట్టారు 1970లో. అదే 1956లో స్థిరంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఏ జాబితాలో మనం 17 రకాలైనటువంటి పరిశ్రమలు ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమల్ని, బి జాబితాలో 12 రకాల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్ని, సి జాబితాలో మిగతావన్నింటిని కూడా ఈ 27 రకాలైనటువంటి ఉత్పత్తులకు కాకుండా మిగతా ఉత్పత్తులన్నింటిలోనూ కూడా ప్రైవేట్ రంగానికి విడిచిపెట్టడం జరిగిందని చెప్తున్నాం. సో ఇలా అనేకమైనటువంటి మార్పులు కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ప్రోగ్రెస్ని కొంత సమీక్షిస్తూ, అంటే పెట్టినటువంటి తీర్మానానికి అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో అనేటువంటి ఆ వృద్ధిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందులో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దినట్లయితే మరికొంచెం వృద్ధిని సాధించవచ్చు. లేదా అనుకున్న స్థాయిలో ఎందుకు వృద్ధిని సాధించలేకపోతున్నాం, ఆ వృద్ధిని సాధించాలంటే మరేమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దీనిలో భాగంగా ఎప్పుడో 1956లో చేసినటువంటి తీర్మానాన్ని అలాగే ఉంచకుండా మధ్యలో 1951లో మళ్ళీ, అంటే అంతకుముందు చేసినటువంటి లైసెన్సింగ్ విధానానికి మరికొన్ని సవరణలు అవి చేసుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా 1970లోను, ఆ తర్వాత 1973లోను, తర్వాత 1975లోను చేశారు. కానీ తర్వాత ఆ ప్రభుత్వం దిగిపోయింది, పరిపాలన నుంచి
వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా కొత్త విధానం తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా మనం జాగ్రత్తగా చూస్తే అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి ఉన్నాయి? కొత్త విధానంలో కొత్త పారిశ్రామిక విధాన తీర్మానం 1977లో ఏమున్నాయి ముఖ్యంగా అంటే ఇవే మీకు క్వశ్చన్ అడుగుతాడు. ఏమున్నాయి? మొదట చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే పెద్ద పరిశ్రమల రంగం చేపట్టవలసినటువంటి పరిశ్రమలు ఏంటి అనేది కూడా నిర్ణయించింది ఇక్కడ మరలా 1977లో. అంతేకాకుండా పెద్ద వ్యాపార సంస్థలు ప్రాబల్యం తగ్గించాలనేటువంటి ఆలోచన లోపాయికారిగా అంటే తగ్గించాలనేటువంటి ఆలోచన నిగూఢంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఏమండి ఎక్కడండి అంటే 1977లో ఉన్నటువంటి పారిశ్రామిక విధాన తీర్మానంలో ఏంటంటే పెద్ద వ్యాపార సంస్థల యొక్క ప్రాబల్యము, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పెద్ద వ్యాపార సంస్థలు ఏమైనా ఉంటే వాటి ప్రాబల్యాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచన ఉందన్నమాట. రెడ్యూసింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెవీ బిజినెస్ హౌసెస్ ఆర్ హెవీ బిజినెస్ ఫార్మ్స్ అని చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వ రంగ యొక్క పాత్రని విస్తరించాలి, అక్కడ చెప్పారు, ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగం పాత్రని విస్తరించాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంది. తర్వాత జనతా పార్టీ నేతృత్వంలో 1977 ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అదే ఆలోచన ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వ రంగాన్నే విస్తరించాలి. ఇక్కడైతే ఇంకా క్లియర్గా మరొకటి ఏంటంటే పెద్ద పెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థలు ఏవైనా ఉంటే వాటి ప్రాబల్యం తగ్గించాలి అనేటువంటి దృక్పథం ఆలోచన వీరి దగ్గర నుంచి మనకే కనిపిస్తుంది. వీరి యొక్క చర్యలు ఆ రకంగా మనకి అర్థమవుతూ ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ రంగం పాత్ర విస్తరణతో పాటుగా శ్రామిక సంబంధాలని మెరుగుపరచాలనేటువంటి ఆలోచన కూడా వీరిలో ఉంది. శ్రామిక సంబంధాలని మెరుగుపరచవలసినటువంటి అవసరము ఉన్నది. అయితే ఇక్కడ మనం మరొక అంశాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏమిటండి అంటే ఈ తీర్మానం చేసినటువంటి ప్రభుత్వము ఏమి హామీలు ఇచ్చి ప్రజలకి అధికారంలోకి వస్తుందో ఆ హామీలలో భాగంగా, అంతేకాకుండా ఆ పార్టీ ఆలోచన విధానంలో భాగంగా పరిపాలన అనేది మనకి పరిపాలనలో వాటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జనతా పార్టీ కూడా ఆ రకంగా రకరకాలైనటువంటి హామీలతో వచ్చింది. పేదరికాన్ని నిర్మూలించాలి. ఇంతకాలమైనా స్వతంత్రం వచ్చిన తర్వాత 25 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా పేదరికంలోనే ఉన్నటువంటి ప్రజలు, పేదరికంలో ముగ్గుతున్న ప్రజలు ఈ రోజుకి భారతదేశంలో ఉన్నారు. అంతేకాకుండా చాలామంది నిరుద్యోగిత ఉంది, నిరక్షరాస్యత ఉంది. వీటన్నిటినీ తొలగిస్తామని చెప్పి ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చినటువంటి ప్రభుత్వము. వీరి దృష్టిలో ఏమిటండి అంటే అంతకుముందు పరిపాలించినటువంటి ప్రభుత్వము అనుకున్న స్థాయిలో అవసరమైన మేరకు ఉద్యోగిత కల్పించలేకపోయింది, పేదరికాన్ని నిర్మూలించలేకపోయింది, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచలేకపోయింది అనేటువంటి అసంతృప్తి వీరిలో ఉంది. కాబట్టి వీరు అంటే ఈ కొత్త ప్రభుత్వము వాటన్నిటినీ కూడా పరిష్కరించాలి, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అనేటువంటి పూర్తి సంకల్పంతో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి అందుకనే విధానం మార్చకపోతే పాత ప్రభుత్వ విధానమే విధానాన్ని అనుసరిస్తే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి రంగమైనటువంటి పారిశ్రామిక రంగంలో అవలంబించాల్సినటువంటి విధానం అంతకుముందు ప్రభుత్వం ఏమనుసరించిందో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా అదే అనుసరిస్తే అప్పుడు వీరు విమర్శించినట్లుగా, వీరు గమనించినట్లుగా అభివృద్ధి ఎక్కువ జరగలేదు పారిశ్రామిక రంగము, కాబట్టి బాగా అభివృద్ధి చేస్తాం మేము పారిశ్రామిక రంగాన్ని అని చెప్పడం ఒకటి జరిగింది. సో మరి ఆ పాత పద్ధతి వాళ్ళు 25 ఏళ్ల పాటు అనుసరిస్తే మరి అభివృద్ధి వీళ్ళు అనుకున్నట్టుగా జరగలేనప్పుడు మరి మార్చాలి కదా, ఒకటో పాయింట్. రెండోది ఉపాధి లభించలేదు. భారీ పరిశ్రమల వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన ఎక్కువ పెట్టుబడి పెడితే తక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అదే చిన్న పరిశ్రమల్లో మనం అదే పెట్టుబడి కానీ పెట్టగలిగితే అనేక మందికి మనం ఉపాధిని ఇవ్వగలుగుతాం అనేటువంటి దృష్టికోణం వీరిలో ఉన్నది. అంటే ఏంటి, పాత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లనే
అవి సరైనవి కావు కాబట్టే పారిశ్రామిక వృద్ధి ఎక్కువగా జరగలేదు, ఊహించినంత జరగలేదు ఒకటి, లేదా ఆశించినంత జరగలేదు, లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లుగా జరగలేదు. ఎలాగైనా చెప్పచ్చు, నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోయారు ఒకటి. మరొకటి ఏమిటండి అంటే పాత ప్రభుత్వము అంటే అంతకుముందు వీరికంటే ముందు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వము ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ పారిశ్రామిక తీర్మానం చేసి దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల అనేకమైనటువంటి సందర్భాలలో వాళ్ళు కొన్ని సర్దుబాట్లు చేసినప్పటికీ అది సమగ్రమైనది కాదు. అంతేకాకుండా మన దేశీయ స్థానిక పరిస్థితులకు అది అంత ఆమోదయోగ్యమైనదైతే ఎందుకు ఉపాధి అనుకున్న స్థాయిలో లభించలేదు? ముఖ్యంగా మన దేశంలో ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అనేది సహజము ఈ దేశంలో. కాబట్టి అందులోనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. ఒకటి వ్యవసాయ రంగానికి, రెండు చిన్న కుటీర పరిశ్రమల రంగాలలో ఆ రోజుల్లో ఉపాధి అనేది ఎక్కువగా లభించేది. కాబట్టి వాటిని మనం ప్రోత్సహించాల్సిన దానికి బదులుగా భారీ పరిశ్రమలు ఎక్కువగా నువ్వు స్థాపించడం వలన భారీ పరిశ్రమల ఉత్పత్తుల దగ్గర మార్కెట్లో చిన్న పరిశ్రమల్లో అదే రకమైన ఉత్పత్తులు చేస్తూ ఉంటే ఇవి ఈ వస్తువులు నిలబడలేదు, ఇవి అమ్ముడు పోలేదు. నిలబడలేదు అంటే అక్కడ అర్థం అమ్ముడు పోవడం లేదు. కారణం ఏమిటంటే వీరికి సరైనటువంటి ప్రోత్సాహకాలు లభించలేదు. భారీ పరిశ్రమలకి పెంచడంలోనే ప్రభుత్వం దృష్టి అంతా పెట్టింది, చిన్న పరిశ్రమల మీద దృష్టి పెట్టలేదు. కానీ వాస్తవానికి ప్రభుత్వం 1973లోనూ కూడా చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రం చెప్పింది సవరణలో, కానీ అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయింది. రెండింటికి ఇవ్వడం అంత సాధ్యమైనటువంటి పని కాదుగా అప్పుడు ఆలోచన ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఎక్కువ మందికి పూర్వకాలం నుంచి ఎక్కువ మందికి ఉపాధి లభించేటువంటి ఆ కల్పతరువు లాంటి చిన్న పరిశ్రమలు ఎందుకు మనం వదిలిపుకోవాలి? కాబట్టి వాటికి ఫస్ట్ స్ట్రెస్ ఇద్దాం, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం, తర్వాత ఉన్న వాటికి ఇద్దాం అనేటువంటి పూర్తి ఒక రకమైనటువంటి పూర్తిగా ఉన్నటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ 1977 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తయారు చేసి ప్రవేశపెట్టారండి. అందులో భాగంగానే చిన్న తరహా పరిశ్రమలకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని ఇక్కడ మనకి గుర్తు చేయడం జరిగింది. అయితే ఏమిటండి, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి, చిన్న తరహా పరిశ్రమలు చిన్న పట్టణాల్లోనూ ఉంటాయి, గ్రామాల్లోనూ కూడా ఉంటాయి. పట్టణాల్లోనే కాకుండా స్థాపించడానికి అవకాశం ఉంటాయి కూడా. కుటీర పరిశ్రమలు అవన్నీ కూడా గ్రామాల్లోనూ ఉంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితని తొలగించాలన్నా, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధిని కల్పించాలన్నా, ఇక పెద్ద పట్టణాల్లో సరే భారీ పరిశ్రమలో మధ్య తరహా పరిశ్రమలో ఉపాధి ఉన్నప్పటికీ చిన్న తరహా పరిశ్రమలో కూడా ఉపాధి అక్కడ లభించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగితని తగ్గించడానికి ప్రధానమైనటువంటి మంత్రాల్లో మరొక మంత్రం ఏమిటండి అంటే ఇదే, చిన్న తరహా పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వడం వలన, వాటిని ఆ రంగాన్ని విస్తరింపజేయడం వల్ల మరింత మందికి ఉపాధి లభిస్తుంది. ఉన్న చిన్న తరహా పరిశ్రమలకి అవకాశం ఉన్నంత వరకు మెరుగుపరచుకోవడానికి, వాటి యొక్క వ్యాపారాన్ని లేదంటే వాటి యొక్క ఉత్పత్తుల్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి చేయూతని వారికి ఇచ్చినట్లయితే వారు నిలదొక్కుంటారు, ఆ ఉత్పత్తిని కొనసాగిస్తారు, ఆ పరిశ్రమను కొనసాగిస్తారు. అందులో కొందరికి ఉపాధి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే వారికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి మంచి అవకాశాలని కల్పించాలి, తద్వారా ఆ రంగాన్ని విస్తరింపజేయాలి అనేటువంటి ఆలోచన జనతా పార్టీ నేతృత్వంలోనే ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజుల్లో ఉంది. అందులో భాగంగానే చిన్న పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుకని వారు భారీ పరిశ్రమలని వర్గీకరించారు. ఎవరండి? ఆ రోజుల్లో మొట్టమొదటి 1956 ఇక్కడ చిన్న పరిశ్రమలు కూడా వర్గీకరించడం జరిగింది. మనం జాగ్రత్తగా
అబ్జర్వ్ చేస్తే ఏమిటంటే కుటీర మరియు గృహ పరిశ్రమల రంగము అనేది ఒకటి పెట్టారు. అంటే ఈ పరిశ్రమలు విస్తృతంగా స్వయం ఉపాధిని కల్పించడానికి అవకాశాలు ఉన్నటువంటి రంగం ఇది. కుటీర పరిశ్రమలు అంటే చూస్తూ ఉంటాం మనం, ఇళ్లలోనే ఉండి నలుగురో ఐదుగురో లేదా జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు చిన్న చిన్న పనులు అంటే వృత్తులు ఉండేవి. పూర్వకాలం చాలా ఎక్కువ ఉండేవి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ ఉండే మేదరులు, బుట్టలు అల్లేవాళ్ళు, చేపలు వేసేవాళ్ళు, ఏమంటే చిన్న బొమ్మలు తయారు చేసేవాళ్ళు. చూడండి ఇప్పటికి కూడా ఏటికొప్పాకలో ఉంటుంది, బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు, చెక్క బొమ్మలు, కర్ర బొమ్మలు తయారు చేస్తారు. దీని గురించి ఆ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రస్తావించారు. ఈ మొన్న పాండమిక్ కాలంలోనే ఒకసారి ఆయన మాట్లాడుతూ వీటి గురించి ప్రస్తావించారంటే మీరు అర్థం చేసుకోండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి చిన్న ఏటికొప్పాక అనేటువంటి గ్రామంలో ఇవి తయారవుతూ ఉంటాయి. ఏమిటండి అంటే కర్ర బొమ్మలు, చెక్క బొమ్మలు. మీకు అప్పుడప్పుడు ఈ తీర్థాల్లోనూ పండుగల్లోనూ చిన్న చిన్న షాపుల్లోనూ ఉంటాయి చూడండి, చెక్కతో చేసినటువంటి కర్రతో చేసినటువంటి బొమ్మలు, రకరకాలైన రంగులవి కూడా ఉంటాయి వాటికి. మంచి మంచి చక్కనైనటువంటి బొమ్మల తయారీకి అది బాగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ గ్రామంలో ఆల్మోస్ట్ చాలామంది ఈ కుటీర పరిశ్రమే, ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. గ్రామంలో ఎక్కువ శాతం కుటుంబాలు ఇదే పని, ఎవరికాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఆ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవనాన్ని అలాగే సాగించుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వ్యాపారులు వచ్చి, హోల్సేల్ వ్యాపారులు వచ్చి వీళ్ళ దగ్గర కొనుగోలు చేసుకొని దానికి వాటికి ఎంత తగిన డబ్బుని చెల్లించేసి ఆ ధర ప్రకారం వాటిని మళ్ళీ వేరే షాపులకి వాటికి వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు ఆ రకంగా జీవనం సాగిస్తుంటారు. అలా చాలా రకాలైనటువంటి పరిశ్రమలు మనకు కనిపిస్తుంది. మనకి ఎంతవరకు ఎందుకు మన భీమునిపట్నంలోనే మనం అటు వెళ్తూ ఉంటే చూడండి, మన కాలేజీ నుంచి భీమునిపట్నం వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ గట్ట కొందరు చూడండి ఈ తట్టలు బుట్టలు అవి కూడా అల్లుతూ ఉంటారు చూడండి, లేదర్. అది ఒక రకమైనటువంటి కుటీర పరిశ్రమ. అర్థమైందా? ఇది ఒకటే కాదు, కమ్మర పరిశ్రమ, కుండలు తయారు చేసేటి పరిశ్రమ, మళ్ళీ కొన్ని అల్యూమినియం పాత్రలు అవి అంటారు కదా, అవి తయారు చేసి ఇలా అనేక రకాలైన వ్యవసాయ పనిముట్లు తయారు చేసేటువంటి, బట్టలు నేసేటువంటి, ఇలా అనేక రకాలైనటువంటి వృత్తులు ఉంటాయి. అనేక రకాలైనటువంటి కుటీర పరిశ్రమలు ఆ రోజులకు అనుగుణంగా ఈ రోజుల్లో కాకుండా ఆ రోజుల్లో 1977 నాటికి ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేయడం వల్ల మరింత మందికి అవకాశం లభిస్తుంది. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రంగాన్ని దాన్ని ప్రత్యేకంగా చెప్పారు, కుటీర గృహ పరిశ్రమ రంగము అనే వాటికి పేరు పెట్టారు. టైనీ ఇండస్ట్రీ అనొచ్చు దాన్ని. ఇంకా సూక్ష్మ పరిశ్రమల రంగము, దీన్ని టైనీ ఇండస్ట్రీ అంటారు. సూక్ష్మ పరిశ్రమలు అంటే అప్పుడు దానిలో ఈ 1977 పారిశ్రామిక విధాన తీర్మానంలో సూక్ష్మ పరిశ్రమని ఏ రకంగా నిర్ధారించారు లేదా ఏ రకంగా దాన్ని నిర్వచించారండి అంటే, 1,00,000కు మించని 1,00,000 రూపాయలు పెట్టుబడి, ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు పెట్టుబడికి మించినటువంటి పరిశ్రమను ఎవరైనా స్థాపిస్తే వాటిని ఏమన్నారండి, టైనీ ఇండస్ట్రీ అని అన్నారు. సూక్ష్మ పరిశ్రమ అని చెప్పడం జరిగింది. అవి కుటీర పరిశ్రమలు, ఇవి సూక్ష్మ పరిశ్రమలు. ఇవి యంత్ర సహాయంతో నడవడం జరుగుతాయి. 1971 జనాభా లెక్కల ప్రకారంగా 50,000కు మించినటువంటి జనాభా ఉన్నటువంటి పట్టణాల్లో వీటిని స్థాపించడానికి ప్రాధాన్యత ఇచ్చింది ఈ 1977 పారిశ్రామిక విధాన తీర్మానంలో. ఏమండి, 50,000కు మించినటువంటి పట్టణాలు ఏవైనా ఉంటే ఆ రోజుల్లో 50,000 మించిన పట్టణాల్లో మళ్ళీ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. 50,000కు మించని పట్టణాలు అంటే దేనికోసం అండి అంటే పారిశ్రామిక వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఆలోచన. ప్రతి ఒక్కరూ ఎక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుంటారండి, నగరాల్లోనూ మహానగరాల్లో పెట్టాలని చూస్తారు. అందుకే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ముడి సరుకు దగ్గర నుంచి మార్కెట్ వరకు అన్ని అందుబాటులో ఉంటాయని ఆలోచన. కానీ దానివల్ల ఏమవుతుందండి, పట్టణీకరణ విపరీతంగా నగరీకరణ చెందుతుంది, అక్కడే ఉపాధి లభిస్తుంది. కానీ ఇతర ప్రాంతాలకి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగదు. అందుకని అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి లభించినటువంటి వారికి ఉపాధిని అందించడానికి ఆలోచనలో భాగంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1,00,000
కి మించనటువంటి అంటే 1,00,000 వరకు పెట్టుబడి పెట్టి ఎవరైనా యంత్రాలతో చిన్న చిన్న యంత్రాలు ఉంటాయి, అవి యంత్రాలతో ఏవైనా సరే ఉత్పత్తుల్ని చేసేటువంటి పరిశ్రమలు ఏమన్నారంటే టైనీ ఇండస్ట్రీస్ అన్నారు. వాటినే తెలుగులో సూక్ష్మ పరిశ్రమలు అని అన్నారు. మీరు రాసుకోవాలి ఇవి. మొదటి ఏంటంటే చిన్నతర పరిశ్రమల్ని 1977 పారిశ్రామిక విధాన తీర్మానం ఏ రకంగా వర్గీకరించిందండి అంటే వర్గీకరణ చేసింది చిన్న పరిశ్రమల్ని. అందులో చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ వర్గీకరణ చేయడం జరిగింది. అందులో మొదటిది ఏమిటండి అంటే కుటీర గృహ పరిశ్రమ రంగము అని చెప్పడం జరిగింది. రెండోది సూక్ష్మ పరిశ్రమల రంగము. ఇంకా మూడవది ఏమిటండి అంటే మూడవది చిన్న పరిశ్రమలు. అంటే 10 లక్షల రూపాయల పెట్టుబడికి మించినటువంటి పెట్టుబడి పెట్టి ఏదైనా పరిశ్రమని స్థాపించి దాన్ని నడుపుతూ ఉంటే, లేదంటే ఎవరైనా అటువంటి పరిశ్రమని స్థాపించాలనుకుంటే దాన్ని ఏమన్నారండి చిన్న పరిశ్రమ అని అన్నారు. స్మాల్ ఇండస్ట్రీ. వీటిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని కూడా అంటారు. వీటిని చిన్న పరిశ్రమలు. అయితే అది కాకుండా యాన్సిలరీ యూనిట్స్ అని ఉంటాయి కొన్ని చిన్న పరిశ్రమలే, అవి కూడా అంటే అనుసంఘిక పరిశ్రమలు అని అంటారు. ఈ అనుసంఘిక పరిశ్రమలు ఏవైనా సరే అయితే వాటి పెట్టుబడిని 15 లక్షల వరకు కూడా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే చిన్న పరిశ్రమల లిమిట్ ఎంత అండి? 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఏదైనా పరిశ్రమని నడుపుతూ ఉంటే దాన్ని చిన్న పరిశ్రమల కేటగిరీలోకి దాన్ని వర్గీకరించారు. ఈ చిన్న పరిశ్రమల వర్గీకరణలో భాగంగా అయితే అనుషంగిక పరిశ్రమ ఏదైనా అయినట్లయితే ఆ అనుషంగిక పరిశ్రమకి 15 లక్షల వరకు కూడా లిమిట్ పెంచారు. ఇక్కడైతే 10 లక్షల లిమిటే ఇచ్చారు, కానీ అనుషంగిక పరిశ్రమకి అయితే దీన్ని యాన్సిలరీ యూనిట్ అంటారు. అదేంటో చెప్తాను మీకు. దానికి ఏం చెప్పారండి? 15 లక్షల వరకు కూడా పరిమితిని ఇవ్వడం జరిగింది. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో ప్రతి వర్గంలోని పరిశ్రమల అభివృద్ధికి తగిన విధానాలు విడిగా రూపొందించాలనేది కూడా ఈ వర్గీకరణ యొక్క లక్ష్యము. అంతేకాకుండా చిన్న పరిశ్రమలు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి ఈ విధానం అనేది చాలా ఉపకరిస్తుందనేటువంటి ఆలోచన వీరికి ఉంది. అంతేకాకుండా వీటిని అభివృద్ధి చేయాలనే మరొక లక్ష్యంతో ఏం చేసిందండి, చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి వస్తువులని కొన్నిటిని రిజర్వ్ చేయడం జరిగింది. అంటే ఈ కుటీర పరిశ్రమలోను చిన్న పరిశ్రమలోను మరో సూక్ష్మ పరిశ్రమలకి తయారు చేయడానికి ఏ వస్తువులు తయారు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంతకుముందు అయితే 180 రకాల వస్తువులకి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇక్కడంతంటే 807 రకాలైనటువంటి వస్తువులు వీటికి కేటాయించారు. అంతకుముందు ఎప్పుడు 1956 తీర్మానంలో అయితే 180 వస్తువుల వరకు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు 807 రకాలైనటువంటి వస్తువుల ఉత్పత్తి అనేది ఈ కుటీర గృహ రంగ పరిశ్రమలు, ఇంకా సూక్ష్మ పరిశ్రమలు మరియు చిన్న తరహా పరిశ్రమలు, మొత్తంగా ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయండి, చిన్న పరిశ్రమల కేటగిరీలోకి వస్తాయి. వీటికి ఉత్పత్తి చేయడానికి ప్రత్యేకంగా 807 రకాలైనటువంటి వస్తువుల ఉత్పత్తిని వీటికి కేటాయించడం జరిగింది. అయితే మీకు యాన్సిలరీ యూనిట్ అంటే ఏంటనేది చెప్పాలి. ఇక్కడ చిన్న పరిశ్రమలకి పెట్టుబడి లిమిట్ ఎంత పెట్టారండి? ఇక్కడ 10 లక్షలు దాటకూడదు. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమను స్థాపిస్తే దాన్ని చిన్న తరహా పరిశ్రమ లేదా చిన్న పరిశ్రమ అన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేదా స్మాల్ ఇండస్ట్రీ ఇందులో కేటగిరీకరణ జరిగింది. అయితే అనుబంధ పరిశ్రమకైతే 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అన్నారు. ఈ అనుబంధ పరిశ్రమను ఏమంటారంటే యాన్సిలరీ యూనిట్ అని అంటారు. అంటే భారీ పరిశ్రమకి కొన్ని రకాలైనటువంటి ముడి పదార్థాలని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ. అంతేకాకుండా కొన్ని రకాల పరిశ్రమలకి కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తికి ప్రత్యేకమైనటువంటి విడి భాగాలను తయారు చేయడానికి ఏర్పాటు చేయబడ్డ పరిశ్రమని. అంతేకాకుండా భారీ పరిశ్రమ నుంచి వృధా అయినటువంటి ముడి పదార్థాలని తీసుకుని భారీ పరిశ్రమ నుంచి తయారైనటువంటి వస్తువుల్ని
తీసుకొని మరొక రకమైనటువంటి వస్తువులు తయారు చేయడానికి ఏర్పాటు చేయబడ్డ పరిశ్రమల్ని యాన్సిలరీ యూనిట్స్ అని అంటారు. జాగ్రత్తగా అంటే ఏంటంటే భారీ పరిశ్రమకి లేదా వివిధ పరిశ్రమలకి, వివిధ రకాలైన పరిశ్రమలకి అనుబంధ పరిశ్రమలు ఇవి. డైరెక్ట్గా ఇవి వస్తువుల్ని తయారు చేయవు. డైరెక్ట్గా తయారు చేసే ఒక వస్తువుని తయారు చేసేటువంటి సంస్థకి కొన్ని వస్తువుల్ని ఇవి అందిస్తాయి. ఇవి అందించకపోతే ఆ వస్తువులు తయారు కావు. కొన్ని నట్లు, బోల్ట్లు. ఉదాహరణకి మీకు ఒక కారు ఉందనుకోండి, కారు తయారు చేసేటువంటి పరిశ్రమ కారుకు అవసరమైనటువంటి అన్నీ ఆ పరిశ్రమ తయారు చేయదండి. ఇంజిన్ అది అంతా మేజర్ పార్ట్ అంతా తయారు చేస్తుంది. కానీ దాంట్లో చిన్న చిన్న బోల్ట్లని, నట్లని ఏమైనా ఉంటే అవి వేరే చిన్న పరిశ్రమ మరొకరు తయారు చేసినటువంటి ఇటువంటి అనుషంగిక పరిశ్రమ యాన్సిలరీ యూనిట్ నుంచి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. అంతేకాదు సీట్లు ఉన్నాయి. సీట్లకి సంబంధించి అన్నీ వాళ్ళు తయారు చేయరు. ఆ రెగ్జిను, లేదంటే ఆ క్లాత్, లేదంటే ఆ కుషను, అది వేరే యూనిట్ తయారు చేస్తుంది, యాన్సిలరీ యూనిట్. అక్కడి నుంచి ఆర్డర్ తీసుకుంటారు. ఇలాంటి కార్ల పరిశ్రమలు, లేదంటే బస్సులు, ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి కావాలని ఆ స్పాంజ్ అది వాడుతారంట. ఆ స్పాంజ్ కానీ, లేదంటే ఆ కోయర్ పెడతారు కొన్నిటికి. పూర్వకాలం అయితే కోయర్ వాడేవారు, ఇప్పుడు ఎక్కువ స్పాంజ్ వాడుతున్నారు. అది కానీ దానికి క్లాత్ వేసి కుడతారు. మరి ఆ క్లాత్ కానీ, ఆ థ్రెడ్ కానీ, అవన్నీ కూడా ఎవరి దగ్గరికి తీసుకుంటారంటే వేరే వాళ్ళు. కొన్ని కార్ల కంపెనీ అయితే డైరెక్ట్గా వేరే వాళ్ళని పూర్తిగా ఆ సీట్లు వీళ్ళకి చెప్పిన సైజులో ఏంటంటే ఆర్డర్ ఇస్తే అన్ని సీట్లు తయారు చేసి పంపించమంటారు. వాటిని ఇక్కడ తీసుకొచ్చి బిగించేసుకుంటారు. కారు అంతా పూర్తి తయారైపోయిన తర్వాత చాసెస్ అవన్నీ తయారైపోయి మరి అందులో టేప్ రికార్డర్ ఏ పెడతారు, రకరకాలైనవి పెడతారు. సౌండ్ సిస్టమ్ అని, లేదంటే స్క్రీన్ అని, అవన్నీ ఈ కంపెనీ తయారు చేయదు. వేరే యాన్సిలరీ యూనిట్స్ తయారు చేస్తాయి, అది వస్తుంది ఇక్కడికి. ఏమంటే అందువల్ల వాటికి పెయింట్ కావాలి. పెయింట్ కూడా వాళ్ళు తయారు చేయరు. వేరే కంపెనీ నుంచి పెయింట్ తెప్పించుకొని దాన్ని వేస్తారు. గన్ పెయింట్ ఏదో అది చేయడం జరుగుతుంది అనమాట. అట్లా మీకు ఉదాహరణ మాట. ఈవెన్ స్టీల్ ప్లాంట్ కూడా అనేక రకాల యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. స్టీల్ ప్లాంట్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ బొగ్గు నుంచి బూడిద వస్తుంది. ఎన్టీపీసీలో కూడా బూడిద వస్తుంది. ఈ బూడిద నుంచి చూడండి ఫ్లై యాష్ బ్రిక్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ తయారవుతాయి. ఈ బూడిద పట్టుకెళ్ళి అవి బ్రిక్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాయి దాన్ని. అలా అనేక రకాలైనటువంటి వాళ్ళు నుంచి కొంచెం ముక్కలై రాలిపోతూ ఉంటాయి కొన్ని. లేదంటే ఇప్పుడు మనకి వెల్లంకి దగ్గర చూస్తే స్టీల్ ప్లాంట్ నుంచి పెద్ద ఇనుపు పెద్ద రాడ్స్ ఉంటాయి, ఇనుపు రాడ్లు. చూడండి మీరు జాగ్రత్తగా. అవి పట్టుకొచ్చి వీళ్ళకి వేరే కంపెనీల వాళ్ళు కానీ మరి ఎవరైనా సరే ఆర్డర్ ఇచ్చిన దానికి అనుగుణంగా వీళ్ళు వాటిని తయారు చేయడం అనేది వీళ్ళు యాన్సిలరీ యూనిట్. దాన్ని కూడా యాన్సిలరీ అంటారు. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే షుగర్ ఫ్యాక్టరీలో మనకి ఏమొస్తుందండి, మొలాసిస్ వస్తుంది. షుగర్ తయారైపోయిగా మిగిలిపోయినటువంటి మొలాసిస్ నుంచి చాక్లెట్లు అవి తయారు చేస్తారు. కొంత ఆ లిక్కర్ ఇండస్ట్రీకి కూడా దాన్ని వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట. అలా అనేక రకాల వాటికి వినియోగిస్తారు. అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేసినటువంటి మిగతాదంతా కూడా ఎరువుగా తయారు చేయడం కూడా జరుగుతుంది. ఏమండి ఆ చెత్త నుంచి వాటి నుంచి ఎలాగా దానికి ఏంటంటే పవర్ అది జనరేషన్ ఎలాగా చేస్తారు. అంతేకాకుండా ఎరువుగా కూడా దాన్ని తయారు చేసి అమ్మడం జరుగుతుంది అన్నమాట. అలా చాలా ఉంటాయి. అవి తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ మరి వేరేగా ఉంటాయి. ఈ మొలాసిస్ పట్టుకొచ్చేసి చాక్లెట్లు తయారు చేసుకునేటువంటి పరిశ్రమలు ఉపయోగిస్తాయి. యాన్సిలరీ యూనిట్లు తయారవుతాయి. అందుకనే ఎక్కడైనా సరే ఒక భారీ పరిశ్రమ వస్తే దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ భారీ పరిశ్రమ మీద ఆధారపడి చాలా ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. చిన్న పరిశ్రమలు, వాటినే అనుషంగిక పరిశ్రమలు అంటారు. అందుకనే ఒక పరిశ్రమని, భారీ పరిశ్రమను నెలకొల్పితే అందులో డైరెక్ట్గా కొంతమందికి ఉద్యోగాలు వస్తే పరోక్షంగా అనేక మందికి ఉద్యోగాలు వస్తాయంటారు. ఇలాంటి యాన్సిలరీ యూనిట్లు అవి పెట్టడం అక్కడ ఉన్నటువంటి కార్మికులు వినియోగించేటువంటి వివిధ రకాలైనటువంటి క్యాంటీన్లని మరొకటని రకరకాలు ఉంటాయి. అవి పెట్టుకొని బ్రతికే వాళ్ళు మరికొందరు, స్వయం ఉపాధి పొంది ఉపాధిని మరికొందరికి కల్పించేటువంటి వాళ్ళు మరికొందరు ఉంటారు. ఆ రకంగా ఏమిటండి, ఈ యాన్సిలరీ యూనిట్స్కి లిమిట్ని చిన్న పరిశ్రమ కంటే కొంచెం ఎక్కువ పెంచడము జరిగింది. అయితే ఈ చిన్న పరిశ్రమలకి 1977 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఏం చేశారండి అంటే వర్గీకరించడంతో పాటు కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తిని రిజర్వ్ చేసేశారు. వీటిని మరి పెద్ద పరిశ్రమల వాళ్ళు ఉత్పత్తి చేయడానికి వీల్లేదు, వీటికి కేటాయించారంటే
ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ పరిశ్రమల్లో వాటిలో కూడా ఆ వస్తువులే ఇక నుంచి ఎవరైనా తయారు చేయడానికి కొత్త పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. పాత పరిశ్రమలు ఉంటే అవి కంటిన్యూ అవుతాయి. కొత్తగా ఎవరైనా సరే వీళ్ళకి రిజర్వ్ చేసినటువంటి 807 రకాలైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చి మేము భారీ పరిశ్రమ పెడతామని ఎవరైనా అంటే ప్రభుత్వం దానికి అనుమతించేటువంటి పరిస్థితి ప్రసక్తే లేదు. రెండోది, ఈ చిన్న పరిశ్రమల్ని ఎలా మనం ప్రమోట్ చేయాలి? ఒక విధాన తీర్మానం తీసుకోవడం ఒకటే కాదు, తీసుకున్న క్రమంలో దాని ఆచరణ అనేది ఎలా తీసుకురావాలి, ఏ రకంగా వికేంద్రీకరణ చేయాలి, ఏ రకంగా దేశమంతటికి, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దేశమంతటికి ఎలా వర్తింపజేయాలి అనేటువంటి ఒక కార్యాచరణ కూడా చాలా అవసరము. ఆ కార్యాచరణను కూడా ఈ విధాన తీర్మానంలో చెప్పడం జరిగింది. ఏమిటంటే అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలోనూ ఒక పారిశ్రామిక కేంద్రము, దాన్ని ఇండస్ట్రియల్ సెంటర్ అని అంటారు. ఇండస్ట్రియల్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఇంకా చిన్న ఉద్యమకారులకు అంటే ఎవరు? ఎంటర్ప్రెన్యూర్స్, చిన్న పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చేవాళ్ళు. పెద్ద పరిశ్రమలు నెలకొల్పేటువంటి పారిశ్రామికవేత్తలు ఎలా ఉంటారు, చిన్న పరిశ్రమలు నెలకొల్పేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఉంటారు. వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ అని అంటారు, వీళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ అని అంటారు. మన భాషలో, మన కామర్స్ భాషలో ఏమని అంటారండి? ఎంటర్ప్రెన్యూర్స్ అని అనాలి. ఎంటర్ప్రెన్యూర్స్ అని అనాలి. ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరండి? వీళ్ళు చిన్న పరిశ్రమలు స్థాపించేటువంటి స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. ఎంటర్ప్రెన్యూర్షిప్స్ అవన్నీ. సో కాబట్టి ఈ ఎంటర్ప్రెన్యూర్స్ చిన్న ఉద్యమకారులు అని కూడా అంటారు. వీళ్ళు ఉద్యమకారులను పేరుతో కూడా పిలుస్తారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా పేరుతో పిలుస్తారు. జాగ్రత్త, ఈ విషయం, ఈ టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళని ఏమంటారండి? ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు, ఉద్యమకారులు అంటారు, లేదంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా వీరిని అంటారు. అవసరం అయినన్ని సేవలను, సహాయాన్ని వారికి అందించాలి. ఎవరండి? ప్రభుత్వం తరపున. ఎందుకంటే ఈ చిన్న పరిశ్రమల రంగం యొక్క ప్రాధాన్యతని బాగా గుర్తించింది. ఈ ప్రాధాన్యతకు అనుగుణంగా ఎక్కువ చిన్న పరిశ్రమలు కానీ మనం స్థాపించగలిగినట్లయితే ఈ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. రెండవది, ఎందుకంటే భారీ పెట్టుబడి పెట్టి, ఎక్కువ పెట్టుబడి పెట్టి పరిశ్రమలు నెలకొల్పేటువంటి స్తోమత ప్రభుత్వానికి అంత స్థాయిలో లేదు. పెడుతుంది కానీ ఎన్ని అనుకుంటే అన్ని పెట్టడానికి పెట్టుబడి లేదు ప్రభుత్వం దగ్గర, అంత నిధులు లేవు. కాబట్టి ప్రభుత్వానికి పరిశ్రమలు పెట్టడం ఒకటే పని కాదు కదా, వచ్చిన ఆదాయంలో నుంచి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వానికి పరిపాలన చేయాలి, అవతల దేశ రక్షణకి అవసరమైన దేశాన్ని కాపాడాలి. కాబట్టి రక్షణ వ్యవస్థ అనేది చాలా పటిష్టం చేసుకోవాలి. అవతల శత్రుమోకలు ఉన్నాయి. 75లో యుద్ధం వచ్చింది. సో చాలాసార్లు మనం యుద్ధాలు చేసుకున్నాం. అప్పటికే చైనాతో యుద్ధం అయింది, పాకిస్తాన్తో యుద్ధం అయింది, బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంతేకాకుండా అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా దేశం చుట్టూ కూడా మనం బార్డర్లో చాలా సెక్యూరిటీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రక్షణకి చాలా నిధులు ఖర్చు పెట్టాలి. అలాగే దేశంలో శాంతి భద్రతలు కాపాడాలి. అంతేకాకుండా ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజలకి విద్యను అందించాలి, ఉచిత విద్యను అందించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. కాబట్టి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలి. సో ఇన్ని పనుల మధ్య పుట్టి పరిశ్రమలకే పట్టుకెళ్ళి వందల వేల కోట్ల రూపాయలు పెట్టడం అంత సరైనటువంటి పని కాదు. అంత పెట్టగలిగేటువంటి స్తోమత లేదు ప్రభుత్వానికి. అందుకని ప్రైవేటు వారిని ప్రోత్సహించడంలో భాగంగా భారీ పరిశ్రమల విషయంలో ప్రోత్సహిస్తే ఉన్నవాడైపోతాడు, లేనివాడైపోతాడు. వాటికి కూడా వాళ్ళు కూడా సరైనటువంటి పెట్టుబడి తెచ్చుకునేటువంటి పరిస్థితి వారికి ఉండదు. అంతేకాకుండా మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక సమానత్వం కల్పించాలనేటువంటి భావనకి సరైనటువంటిది ఏమిటండి అంటే చిన్న పరిశ్రమలు ఎంత ఎక్కువగా ప్రోత్సహించగలిగితే, ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగితే, చిన్న పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించగలిగితే, ఎక్కువ సంస్థలు నెలకొల్పగలిగితే అనేక మందికి ఉపాధి లభిస్తుంది అనేటువంటి భావనలో భాగంగా అంటే ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ ఉండి ఏవో చెప్తే కుదరదు. కాబట్టి జిల్లాలకు వెళ్ళిపోవాలి, జిల్లాలో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని నెలకొల్పాలి. ఆ పారిశ్రామిక కేంద్రం ఎలా ఉపయోగపడాలండి? చిన్న పరిశ్రమలు ఎవరైనా నెలకొల్పాలనుకుంటే వారికి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ వాళ్ళు అందించాలి. దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పాలి. ఏ రకమైనటువంటి పరిశ్రమ మీరు నెలకొల్పాలనుకుంటున్నారు,
దానికి ఎంత వ్యయం అవుతుంది, దానికి సంబంధించిన ముడిసరుకు ఎక్కడ లభిస్తుంది, దానికి సంబంధించినటువంటి యంత్ర పరికరాలు ఎక్కడ లభిస్తాయి, వాటి వ్యయం ఎంత, మీకు ఇంకా 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 చాలా పెట్టారు. మీకు ఏవైనా సరే రుణం కావాలనుకుంటే రుణానికి అవకాశం ఎక్కడుంది, ఏ బ్యాంకుల ద్వారా రుణం లభిస్తుంది, ఏ ఆర్థిక సంస్థలు మీకు రుణాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది, అవన్నీ వివరాలు ఉంటాయి. అంతటితో సరికాదు, ఏ ప్రాంతంలో మీరు పరిశ్రమను నెలకొల్పితే మీకు ప్రభుత్వం నుంచి రాయితీలు లభిస్తాయి, తర్వాత మీరు తయారు చేసేటువంటి వస్తువుకి మార్కెట్ లభ్యత ఎక్కడున్నది, ఈ వివరాలు అన్నీ కూడా ఆ జిల్లా కేంద్రంలో, జిల్లా పరిశ్రమల కేంద్రంలో తెలియజేయబడతాయి. అందుకోసం దాన్ని నెలకొల్పాలి. జిల్లా స్థాయిలో ఉంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అది అందుబాటులో ఉంటుంది. ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని నెలకొల్పాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. దీనిలో ఏమిటండి, వీరికి కావలసినటువంటి సేవలు, సహాయము, సలహాలు అన్నీ కూడా ఇది అందిస్తుంది. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక విభాగం ఈ పరిశ్రమల పరపతి అవసరాలను కూడా తీర్చడానికి ఉపయోగపడుతుంది. అప్పటికే మనం పెట్టింది ఏంటండి, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, భారత పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు. ఆ బ్యాంకులో ఒక విభాగాన్ని పెట్టాడు. అది యాక్చువల్గా ఏంటంటే భారీ పరిశ్రమలకి, మధ్యతరహా పరిశ్రమలకి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఐడిబిఐని మరియు ఐఎఫ్సిఐని కూడా పెట్టారని చెప్పాను. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, విభాగం. దేనికండి, కుటీర, గృహ, లేదంటే గృహ రంగము, లేదా సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైనటువంటి నిధులను సమకూర్చడానికి, రుణాలని అందివ్వడానికి ఆ బ్యాంకు యొక్క సహకారం ఉంటుంది. దాంట్లో ఒక ప్రత్యేకమైన విభాగం పెట్టారు. ఆ విభాగం వివిధ రకాలైనటువంటి వాణిజ్య బ్యాంకులకి రుణాలని అందిస్తే, ఈ వాణిజ్య బ్యాంకుల ద్వారా ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలకు నెలకొల్పాలనుకునేటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్మాల్ ఇండస్ట్రియలిస్టులు లేదా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా సరే ఉంటే వారు అందులో అప్లికేషన్ పెట్టుకుంటే వారికి ఏం చేస్తుందండి, బ్యాంకు వారు ఏమిస్తారండి, ఈ భారతీయ పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు నుంచి నిధుల్ని సమకూర్చడం జరుగుతుంది, రుణాలని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా ఒకటి ఉంది ఇండస్ట్రియల్ సెంటర్. మనకి ఈ పాండమిక్ గారు అయిపోతే మనం ఒకసారి అందరమే వెళ్దాం, ఈ ఇండస్ట్రియల్ సెంటర్కి వెళ్దాం. ఈ ఇండస్ట్రియల్ సెంటరు ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలో ఉన్నది, హైవేకి ఆనుకుని ఉన్నది ఈ ఇండస్ట్రియల్ సెంటరు. ఏమిటంటే ఇక్కడ మీకు ఒక లైబ్రరీ కూడా ఉంటుందండి. మీరు జాగ్రత్తగానే దాన్ని ఎప్పుడైనా సందర్శిస్తే తెలుస్తుంది. అందులో లైబ్రరీ ఉంటుంది, అనేక రకాల విభాగాలకు చెందినటువంటి పరిశ్రమల గురించి వివరాలు ఉంటాయి అందులో. అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీస్, తర్వాత ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇలా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అని ఇలా ప్రతిదీ ఉంటాయండి. చిన్న పరిశ్రమను మీరు నెలకొల్పాలంటే, ఏ రకమైనటువంటి పరిశ్రమ నెలకొల్పాలనుకుంటే కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీని మీరు ఎంచుకున్న తర్వాత దాని యొక్క పరిశ్రమను నెలకొల్పడానికి మీకు ఎంత వ్యయం అవుతుంది మొదలైన వివరాలన్నీ కూడా అక్కడ మీకు వివరించేటువంటి వారు ఉంటారు. అక్కడ ఇండస్ట్రియల్ సెంటర్కి ఒక మేనేజర్ గారు ఉంటారు. ఆ మేనేజర్ గారు ఆ సెంటర్కి సంబంధించినటువంటి పర్యవేక్షణ అంతా చేస్తారు. ఇతర విభాగాలు అందులో ఉంటాయి. అందులో వివిధ రకాలైనటువంటి ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా సరే ఉండి వారు ఈ సంస్థని ఏదైనా ఒక సంస్థని స్థాపించాలి అనుకునేటువంటి క్రమంలో వారికి కావలసినటువంటి సహాయ సహకారాలని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ని పునర్వ్యవస్థీకరించడం, ఖాదీ గ్రామీణ పరిశ్రమలు అనేవి కూడా చాలా ఉన్నాయి. అందులో ఖాదీ పరిశ్రమ ఉంది, ఖాదీ బండార్లు అంటుంటారు చూడండి. అటువంటి వాటికి ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన, అంతకుముందు ఉన్నటువంటి కమిషన్ తీసివేయడం జరిగింది కాబట్టి దాన్ని పునర్వ్యవస్థీకరించాలని వీరు ఆలోచించారు. ఇంతవరకు ఈ కమిషన్ పర్యవేక్షణలో 22 ఉత్పత్తులకు అదనంగా మరికొన్నింటిని కమిషన్ పరిధిలోకి తేవాలి అనేటువంటి విధానం కూడా ఈ తీర్మానంలో చెప్పడం జరిగింది. చిన్న పరిశ్రమల రంగంలో
పాదరక్షలు, సబ్బులు ఉత్పత్తిని క్రమేణా అధికం చేయాలి. గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం ఖాదీ ఉత్పత్తులను ప్రత్యేక స్థానం ఇవ్వాలి అనేటువంటి ఆ ఆలోచన కూడా ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో కనిపిస్తుంది. అంటే ఏంటి? పాదరక్షలు, తర్వాత సబ్బులు మొదలైన ఉత్పత్తులు కూడా ఈ రంగంలో తీసుకొచ్చి బాగా అభివృద్ధి చేయాలి. ఆ రోజులకి పెద్ద జైంట్ ఇండస్ట్రీస్ అవి కూడా ఆ స్థాయిలో లేవు కాబట్టి ఇప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే చిన్న తరహా పరిశ్రమల్లో కూడా ఈ సబ్బులు మొదలైనవన్నీ కూడా, పాదరక్షలు కూడా పెద్ద భారీ పరిశ్రమలో ఉండక్కర్లేదు, వాటికి చిన్న చిన్న పరిశ్రమల్లోనే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అది చేయగలరు కూడా, చాలా చాలా చక్కగా చేయగలరు. మీకు నేర్పితే మీరే చేయగలరు. ఇప్పుడు మనకు ఉదాహరణకి మనకి ఒక సెంటర్ ఉందండి, అది విశాఖపట్నంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే ఇటువంటి ప్రోడక్ట్స్, చిన్న చిన్న ప్రోడక్ట్స్, ఫినాయిల్ తయారు చేయడం అని, చాక్ పీస్ తయారు చేయడం అని, ఎంబ్రాయిడరింగ్ అని, చిన్న కంప్యూటర్ జాబ్ వర్క్స్ అని, తర్వాత ఇటువంటి సోప్స్ తయారీ అని, ఇలా రకరకాల ప్రోడక్ట్స్, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. వాటన్నిటికీ కూడా ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు దగ్గర నేర్చుకుని చాలామంది స్వయం ఉపాధి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలా చక్కగా తర్వాత వాళ్ళు వ్యాపారంలో రాణించి మంచి మధ్య తరహా పరిశ్రమల వరకు కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మనం చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది ఆ సంస్థ. కానీ అక్కడ ఎప్పటికప్పటికి బ్యాచ్ల్ని తీసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పటికి వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. నిష్ణాతులైనటువంటి వాళ్ళని ట్రైన్ చేసే వాళ్ళకి అధ్యాపకులుగా నియమించడం జరిగిందనమాట. తర్వాత ఈ ఉపాధి అవకాశాలు పెంచడానికి చిన్న పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు అనువైనటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని కూడా విస్తృత స్థాయిలో ఉపయోగించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ విధాన తీర్మానం గుర్తించడం జరిగింది. దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. ఏమిటండి అంటే అప్రోప్రియేట్ టెక్నాలజీ అని ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను. చిన్న చిన్న వాటికి టెక్నాలజీని డెవలప్ చేయండి. ఆ రోజుకి ఆ టెక్నాలజీ లేదు, కానీ చాలా దేశాల్లో ఆ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని మన దేశంలోకి తెచ్చుకొని మన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని తయారు చేయాలి, వాటిని ఉపయోగించాలి. ఉదాహరణకి మీకు చూడండి, కార్వింగ్ అనే పని చేస్తూ ఉంటారు. ఏంటండి, తలుపుల్ని వాటిల్ని కూడా డిజైన్, విదేశాల్లో ఆ డిజైన్ ఉండకపోవచ్చు, అది దేనికో ఉపయోగపడే యంత్రం. దాన్ని తీసుకొచ్చి మన డిజైన్కి అనుగుణంగా దానిలో కొన్ని మార్పులు చేస్తారు. యంత్రం అదే. మన దేశంలో డిజైన్కి అనుగుణంగా మార్పులు చేస్తారు. ఆ డిజైన్కి అనుగుణంగా మార్పుల్లో భాగంగా ఏమిటండి అంటే ఈ పరిశ్రమల్ని లోకి చిన్న చిన్న టెక్నాలజీ, పెద్ద పెద్ద చూడండి, కోత యంత్రం చూడండి, చేత్తో కోసే యంత్రం కూడా ఉంది. పెద్ద ట్రాక్టర్లతోనే తీసుకెళ్ళి అంతంత కోసుకెళ్ళేది ఉంటుంది. ఒక మనిషి ఒక 10 మంది కోతలు కోసేసేటువంటి, చేత్తో కోసేటువంటి యంత్రాలు కూడా ఉంటాయి. అదే కాకుండా 100 మంది కోసేటువంటి యంత్రం ఉంటుంది, అది ట్రాక్టర్తో. మన దేశానికి అనుగుణమైనటువంటి టెక్నాలజీని మనం తెచ్చుకోవాలి వివిధ వృత్తులకు సంబంధించి అనేసి చెప్పడం జరిగింది. అదే రకంగా రియల్మీ వచ్చింది, కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయిపోయింది. ఇందులో నువ్వు హాట్స్పాట్ మొబైల్ డేటా ఆన్ చేయలేదు. ఇంకా ఆపేస్తారు.